మిల్ మేకర్‌తో ఇంత అద్భుతమైన టిక్కీస్ వస్తాయని నేను అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఎంత బాగా వచ్చినాయంటే టేస్ట్ అయితే వేరే లెవెల్‌లో ఉంది. మీరు చూసేయండి అది ఎలా చేయాలో. ముందుగా మిల్ మేకర్‌ని ఒక బౌల్‌లో వేసుకోవాలి. ఇందులో కొంచెం వాటర్ పోసుకొని ఒక 5 మినిట్స్ సోక్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు సోక్ అయిన తర్వాత ఒక 10 మినిట్స్ తర్వాత అవి గట్టిగా పిండేసేసి మిక్సర్ జారాలో కొంచెం అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి వేసుకొని ఇలాగా కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇందులో సన్నగా తరిగిన ఆనియన్, చిల్లీ పౌడర్, సాల్ట్, ధనియా జీరా పౌడర్, గరం మసాలా, కొంచెం లైట్గా చాట్ మసాలా అండ్ శనగపిండి ఒక 2-3 స్పూన్స్, కొంచెం ఆయిల్, కొత్తిమీర వేసుకొని నేను చూపించిన కన్సిస్టెన్సీలో కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు నింది కొంచెం చిన్న చిన్న ముద్దలుగా చేసుకొని టిక్కీ మాదిరిగా చేసుకోవాలి. ఇదైతే డీప్ ఫ్రై అయితే అస్సలు చేసుకోవాల్సిన అవసరం లేదు. ఒక ప్యాన్ తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఒక 4 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఈ టిక్కీస్ని ఒకదాని తర్వాత ఒకటి కొంచెం గ్యాప్ ఇచ్చి పెట్టుకొని 2 సైడ్స్ గోల్డెన్ బ్రౌన్లో వచ్చేలాగా కాల్చుకోండి. దీన్ని గ్రీన్ చట్నీ కొంచెం నిమ్మకాయ పిండుకొని దాని మీద అలా గ్రీన్ చట్నీ నంచుకొని తినండి. ఎంత అద్భుతంగా ఉంటాయంటే అంత అద్భుతంగా ఉన్నాయి. నేనైతే ఒకదాని తర్వాత ఒకటి లాగిచ్చేసాను.